పెరినియల్స్, నాన్ పెరినియల్స్ అంటే యాన్యువల్స్, అదేవిధంగా ఎగ్జోటిక్ క్రాప్స్, తర్వాత నైసీ క్రాప్స్, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. పెరినియల్స్లో ఏమొస్తాయంటే మామిడి, జీడి మామిడి, అదేవిధంగా జామ, బత్తాయి, దానిమ్మ, ఇవన్నీ కూడా వస్తాయి. దీంట్లో జీడి మామిడి అంతర పంటగా కూడా మనం సబ్సిడీ ఇవ్వచ్చు. అంటే జీడి మామిడి సోలో క్రాప్ అంటే డైరెక్ట్ ప్లాంటేషన్ కాకుండా అంతర పంటగా కూడా మనం ఇవ్వచ్చు. తర్వాత కోకో, సీతాఫలము, సపోటా, రేగు, ఇవి పెరినియల్స్లో వస్తాయండి క్రాప్స్. సో ఈ అంటే మనకు రైతు కొన్ని క్రాప్స్ ఇంట్రెస్ట్గా అడుగుతారు, మనం వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఉండదు, కానీ ఈ క్రాప్స్ అన్నిటికి కూడా అవకాశం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుంచుకొని ఎవరైనా ముందుకు వస్తే మనం పెట్టేదానికి అవకాశం ఉంటుంది. స్పేసింగ్ సార్ కూడా 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే 2 స్పెల్స్ కింద 2 ఇయర్స్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 60:40 అంటే మొదటి సంవత్సరం 60% అమౌంట్ ఇస్తే సెకండ్ ఇయర్ 40% ఇస్తారు. సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ ఇవ్వాలంటే కంపల్సరీ 80% ఆఫ్ ది ప్లాంట్స్ సర్వైవల్ అనేది ఉండాలి, ఉంటేనే మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇది తర్వాత బొప్పాయి, అరటి, ఇవి కూడా చాలా ఎక్కువ ఇన్కమ్, ఎకరాకి 1,50,000 2 లక్షల ఇన్కమ్ వచ్చేటువంటి పంటలండి బొప్పాయి కానీ అరటి కానీ. వీటిని కూడా మనం సబ్సిడీ మీద ప్రమోట్ చేయొచ్చు. వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఫార్మర్స్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. దీన్ని కూడా సేమ్ 40% మనం సబ్సిడీ ఇస్తాము. 60:40 రేషియోలో దాదాపు 70,000 అరటికి, బొప్పాయికి 30,000 వరకు మనం ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అంటే విదేశీ పండ్లు. దీనికి వచ్చేసరికి అంటే మీ అందరికీ తెలుసు, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఫిగ్ అంటే అంజీరా, స్ట్రాబెర్రీ, ఈ ఫ్రూట్స్ కూడా మనం ఎవరైనా ఫార్మర్స్ ముందుకు వచ్చి కనుక చేయగలిగే పరిస్థితి ఉంటే మనం ఎంకరేజ్ చేయొచ్చు. అదేవిధంగా నైసీ ఫ్రూట్స్. నైసీ ఫ్రూట్స్ అంటే ప్రత్యేకమైన పండ్లు. ఇందులో ఏమొస్తాయంటే ఉసిరి, వాకాయ, మీ అందరికీ తెలుసు వాకాయ పండు అంటాం కదా, చెర్రీస్ కింద వాడతారు అది. అదేవిధంగా నేరేడు, చింతపండు, పనసపండు, పాల్స అండ్ కోకం, ఈ ఫ్రూట్స్ని కూడా మనం సబ్సిడీ ద్వారా మనం రైతులకి ఎంకరేజ్ చేయొచ్చు. తర్వాత పూల సాగు అంటే లూజ్ ఫ్లవర్ కల్టివేషన్. లూజ్ ఫ్లవర్ కల్టివేషన్ అంటే మనకి మీ అందరికీ తెలుసు, బంతి, ప్రశాంత్ అంటే మన కనకాంబరాలు, ఇలాంటివి, మల్లెలు, ఇలాంటి పంటలు కూడా చాలా ఎక్కువ మార్కెట్లో మనకు రైతులకు గిట్టుబాటు అయ్యే పంటలు, ఎక్కువ జీవీ వచ్చే పంటలు కూడా ఫ్లవర్స్ కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. అదేవిధంగా హైబ్రిడ్ వెజిటేబుల్స్ కల్టివేషన్. హైబ్రిడ్ వెజిటేబుల్ కల్టివేషన్ అంటే జనరల్గా మనం నార్మల్గా దేశీయ రకాలు ఏమైనా మనం సాగు చేస్తే చాలా తక్కువ రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ సీడ్స్ వాడి కల్టివేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి ఇన్కమ్ లెవెల్స్ వస్తాయి రైతుకి. దీన్ని మనకు దాదాపు 60,000 అతనికి పెట్టుబడి అయితే హెక్టార్కి 24,000 వరకు మనం సబ్సిడీ ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఓపెన్ పాలినేటెడ్ అంటే ఉల్లి, వెల్లుల్లి, వీటికి కూడా మనం సబ్సిడీ మీద రైతుకి సబ్సిడీ స్కీమ్ ఇవ్వచ్చు. తర్వాత సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే మీ అందరికీ తెలుసు, నిమ్మగడ్డి, సిట్రనెల్ల, పామరోజా, మనం ఏరోమేటిక్ క్రాప్స్ అంటాం, మనం చదువుకున్నప్పుడు వినుంటాం. సో ఈ పంటలకు కూడా మనం దాదాపు 20,000 వరకు మనం సబ్సిడీ హెక్టార్కి ఇచ్చి రైతుని ఎంకరేజ్ చేయొచ్చు. సో మీరు అందరూ చూసారు పెరినియల్స్, అదేవిధంగా యాన్యువల్, నాన్ పెరినియల్స్, ఎగ్జోటిక్ క్రాప్స్, నైసీ ఫ్రూట్స్, లూజ్ ఫ్లవర్ కల్టివేషన్, హై వెజిటబుల్ కల్టివేషన్, ఏరోమేటిక్ క్రాప్స్, వీటన్నిటికి కూడా మనం ఈ ఎంఐడిహెచ్ ప్రోగ్రామ్ ద్వారా రైతులకి మనం బెనిఫిట్ చేయొచ్చు. అదేవిధంగా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు, మన ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. తర్వాత మూడోది, ఇప్పటివరకు 2 సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాం. మూడోది వచ్చి రిజ్యూనేషన్.